ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. మీరందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని, అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో మొదలు పెట్టబోతూ ఉన్నాను ఫ్రెండ్స్. అమ్మవారు కొన్ని కోరికలన్నింటినీ కూడా తీర్చేయాలని మన తరపున కూడా సాయినాథుని అమ్మవారిని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నానండి. ముందుగా అయితే అమ్మవారి పాద పద్మాలకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మవారు మా అమ్మవారు ఏం సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే చూద్దామా. నిజంగా అమ్మవారు మనతో ఉంటే మన జీవితం అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. అందంగా ఆనందంగా ఉంటుంది. అమ్మవారే మనకు అండగా ఉండి ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేసుకోకుండా చివరి దాకా చూడండి. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తూ ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే అమ్మవారు ఈరోజు ఇలా అంటూ ఉన్నారు, తల్లి చూడగానే నా చేతిలో ఉన్న పుష్పాన్ని కానీ నన్ను కానీ తాకమ్మ, అర్థమయ్యేటట్లుగా ఒక పచ్చి నిజాన్ని నేను చెప్పబోతున్నాను బిడ్డ. అందుకని నువ్వు శ్రద్ధగా నీ తల్లి చెప్పే మాటను జాగ్రత్తగా విను. నువ్వు ఎప్పుడు కూడా నాతో ఒక మాట అంటూ ఉంటావు, బిడ్డ అమ్మ నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, అమ్మ ఎందుకు తల్లి నాకు ఇన్ని కష్టాలు అని చెప్పి అడుగుతూ ఉంటావు. ఎప్పుడూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా అవమానాలే ఎదురవుతున్నాయి అంటూ నువ్వు లోపల బాధపడుతూ ఉన్నావు కదా. వాటన్నిటికీ కూడా సరి అయిన సమాధానం ఈరోజు నేను నీకు చెప్పబోతున్నాను తల్లి. ఎవరైతే నిన్ను అవమానించారో, హేళన చేశారో, చిన్న చూపు చూశారో వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను బుద్ధి చెప్పబోతున్నాను. అలాంటి వారందరూ కూడా నిన్ను అవమానించిన వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరూ కూడా నీ కాళ్ళ దగ్గరికి వచ్చే రోజులు దగ్గర పడ్డాయి. అందుకే నీ సాయి మాట ఒక్క 2 నిమిషాలు విను బిడ్డ అని అమ్మవారైతే గనక ఈరోజు ఇలా అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అమ్మవారు ఏది చెప్పినా కూడా మన జీవితాలకు ఎంతో కాలం ఉపయోగకరంగా ఉండి మన జీవితాలకు చక్కని మార్గాన్ని సూచిస్తూ ఉంటాయి. 2 నిమిషాలు విను తల్లి ఈరోజు ఇలా అంటూ ఉన్నారు. అమ్మవారు ఎందుకు ఇలా అంటున్నారు అయితే ఈరోజు అమ్మవారు ఒక నిగూఢమైన అర్థమైన సందేశంతో వచ్చారని మాత్రం అర్థమవుతుంది ఫ్రెండ్స్. అదేంటంటే అమ్మవారి మాటల్లోనే వినబోయే ముందు మీరు ప్రతి ఒక్కరికి కూడానండి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయడం వల్ల వాళ్ళ జీవితాల్లో కూడా సరైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. ఒకరి పట్ల మనకు అటువంటి భావం అంటే మంచి భావంతో మనం గనక వాళ్ళకి షేర్ చేసినట్టయితే వాళ్ళ జీవితాల్లో మంచి అనుభవాలు కలిగి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడు మనకు కూడా మంచి జరుగుతుందండి. మనం ఇలాంటి ప్రయత్నం అయితే మనం తప్పకుండా చేద్దాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఇలాగా ఒక మెసేజ్ రూపంలో వాళ్ళకి కనెక్ట్ అవుతూ ఉంటుంది అని చెప్పి చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో కూడా చెప్తూ ఉన్నారు. అలాంటి వారికి ఈ మెసేజ్ సరి అయిన టయానికి కనెక్ట్ అయ్యి వాళ్ళు అమ్మవారు డైరెక్ట్గా వచ్చి మాకే చెప్తున్నట్టు ఉంది అక్క, మీరు మాట్లాడుతూ ఉంటే అమ్మవారు మాకు ప్రతి సమయంలోనూ సహాయం చేస్తున్నట్లు, మా వెంట ముందు వెనక కూడా మాకు ఉండి మమ్మల్ని నడిపించుతున్నట్లు మాకు చాలా అంటే చాలా అనిపిస్తుంది అక్క, మీరు చాలా మంచి పని చేస్తున్నారు అని చెప్తున్నారు. బిడ్డ ఎప్పుడు అంటూ ఉంటావు కదా, నాకే ఎందుకమ్మా ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇలా జరుగుతున్నది అని. అయితే ఏ పని చేసినా కూడా ఆ పని నేను అనుకున్నట్లుగా ఉండడం లేదమ్మా. నేను ఏ పని చేసినా కూడా నాకు అసలు కలిసే రావడం లేదు. అలాగని నాకైతే అనిపిస్తూ ఉంది. నా జీవితంలో నేను ఇంకా ఏ పని కూడా చేయలేనేమో అని కూడా బాధ వేస్తూ ఉంది. నేను ఎందుకు పనికిరానేమో అని నాకు చాలా అవమానంగా ఉంటుంది తల్లి అని నువ్వు నా గురించి నేను ఆలోచించుకుంటే నా మీద నాకు అసహ్యం కూడా వేస్తుందమ్మా. అంతేకాదు నన్ను చూసి నాకు కావలసిన వారు అయినా కూడా నా తోటి వారు కూడా నన్ను హేళన చేసి చులకన చేసి మాట్లాడుతున్నారు, నవ్వుకుంటున్నారు. అవన్నీ కూడా నేను భరించలేకపోతున్నాను అమ్మా. నా జీవితం ఇలా ఎందుకు ఉన్నదో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావు. నాపై నాకే జాలి కలుగుతూ ఉన్నది తల్లి. నీకు ఇన్ని కష్టాలు కలుగుతున్నాయి, నా జీవితాన్ని ఎందుకు ఇలా రాసావమ్మా అని నేను ప్రతిక్షణం కూడా నీ పాదాలను ఆశ్రయించే ఉన్నాను కదా. మరి నా కష్టాలు తీరవా అమ్మా, నా జీవితం బాగుపడదా తల్లి అని నువ్వు నన్ను తరచూ ప్రశ్నిస్తూ ఉన్నావు.
బిడ్డ, నా మందిరానికి వచ్చినప్పుడల్లా అవే ప్రశ్నలు నువ్వు మరీ మరీ అడుగుతూ ఉన్నావు. అందుకనేనమ్మా నీ ప్రశ్నలకు ఈ సంక్రాంతి పండుగ రోజున నీకు గొప్ప సమాధానం చెప్పబోతున్నాను. ఈరోజు జాగ్రత్తగా విను. వినే ముందు నువ్వు నీ మనసులో ఉన్న భయాన్ని దూరంగా ఈరోజు పండుగ రోజు దూరంగా నెట్టివారై నీ పైన నీకు సంపూర్ణమైన నమ్మకంతో ఉండు. నీ అమ్మ తల్లి కనకదుర్గమ్మ చెప్పినట్లుగా నీ మనసుకు నచ్చినట్లుగా ఏ పని ఏదైనా సరే జాగ్రత్తగా శ్రద్ధగా చెయ్యి. అలాగే నీలో ఉన్న అనుమానాలన్నీ కూడా అంటే ఏ పని చేయలేకపోతున్నాను, కనకదుర్గమ్మ తల్లి నాకు కలిసి రావడం లేదు అన్న ఈ అనుమానాన్ని కూడా నీలో నుండి తీసేయి. ముఖ్యంగా నీ పైన నీకు సంపూర్ణమైన నమ్మకం అనేది పెంచుకో. బిడ్డా, ఈ పనిని నేను చేయగలను అన్న నమ్మకంతో నువ్వు ఉన్నప్పుడు, నీపై నీకు నమ్మకం కలిగినప్పుడు ఆ క్షణం నుండే నీకు విజయం అన్నది మొదలవుతుంది. అది ఈ రోజు నుంచే ప్రారంభం కానున్నది. తొలి అడుగు వేయపోతున్నావు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి తల్లి. నువ్వు ధైర్యంగా ఉండాలి, ఆత్మస్థైర్యంగా ఉండాలి. దేన్నైనా సరే నేను ఎదుర్కోగలను అన్న ధైర్యంతో నువ్వు నిలబడాలి. ఒక్కసారి ఈ తల్లి కనకదుర్గమ్మ చెప్పినట్లుగా మనసులోని ఆలోచనలన్నీ మార్చుకుని చూడు. ఈ పని నేను చేయగలను, నాకు అమ్మవారు తోడుగా ఉన్నారు అన్నది నీ మనసులోకి వస్తే గనక, నీ అంతట నేను ఈ పని చేయగలను అని నువ్వు అనుకుంటే గనక, నాకు ఎవరి సహాయం కూడా అవసరం లేదు, నా కనకదుర్గమ్మ తల్లి నాతో ఉండగా నాకు మరి ఎవరితోనూ అవసరం లేదు, ఎవరి అండ నాకెందుకు, ఎవరి సహాయము నాకు అవసరం లేదు అని నీ మనసులో నువ్వు ఆలోచించుకున్నట్లయితే కనుక అప్పుడు నువ్వు మంచి ఆలోచనలు అన్నవి చేయగలుగుతావు బిడ్డ. అలాగే చక్కటి మంచి నిర్ణయాలు అన్నవి అంతటా కూడా నువ్వు తీసుకోగలుగుతావు. నేను నీతో ఒక్క మాట చెప్పాలి బిడ్డ, అది నేను అనుకుంటున్నాను తల్లి, ఎవరో నీ గురించి ఏదో అనుకుంటున్నారు అని నువ్వు అస్సలు బాధపడవలసిన అవసరం లేనే లేదు. అలాంటి వాళ్లకు నువ్వు సమాధానం చెప్పవలసిన అవసరం నువ్వు అంతకంటే లేదు బిడ్డ. నువ్వు వాళ్ళకు తగిన రీతిలో సమాధానం కనుక చెప్పగలిగే రోజు తొందరలోనే నీ ముందుకు వస్తూ ఉన్నది. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నీకు జరుగుతాయి అని నీ కనకదుర్గమ్మ తల్లి ఇప్పుడు నీకు చెప్పినవన్నీ జరుగుతాయా లేదా అని నువ్వు అనుకుంటున్నావు కదూ. ఆ అనుమానం నీకైతే మనసులో మెదులుతోంది కదూ. అయితే ఈ మాట బాగా గుర్తుపెట్టుకో బిడ్డ. నిన్ను పరిచే వారి మాటలను నువ్వు అసలు వినిపించుకోవద్దు. నువ్వు ఈ బుద్ధి చెప్పినట్లుగా నీ కనకదుర్గమ్మ తల్లి చెప్పినట్లుగా నీతో చెప్పినట్లుగా నువ్వే ఆలోచించుకో. చక్కని నిర్ణయం అయితే నువ్వు తీసుకో. అప్పుడు నీ ప్రతి ఆలోచనలో నువ్వు తప్పకుండా విజయం అన్నది పొంది తీరుతావు. ఈ తల్లి ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా అందుతూనే ఉంటుంది. అలాగే నువ్వు అనుకున్న ప్రతి పనిలోని విజయాన్ని సాధించగలుగుతావు. ఇది నువ్వు నమ్ముకున్నటువంటి నీ కనకదుర్గమ్మ తల్లి నీకు ఇస్తున్న మాట బిడ్డ. ఇది వాగ్దానం కూడా. నీ తల్లి నీ తోడు నువ్వైతే వింటావు కదూ. అమ్మ మాట మీద నీకు నమ్మకం అయితే ఉంది కదా. నువ్వు ఏ పని చేసినా నమ్మకంతో చేయాలని అనుకుంటున్నావు కదూ. అమ్మ నీకు ఇలా ఆదేశిస్తున్నదని అర్థం చేసుకో బిడ్డ. నిరుత్సాహపరిచేటటువంటి మాటల్ని వినిపించుకోవద్దని నీకు అమ్మ చెప్తూ ఉన్నాను. మనతో నీ పనిలో నువ్వు విజయం సాధించినప్పుడు నిన్ను అవమానించిన వారు, నిరుత్సాహపరిచిన వారందరికీ కూడా తగిన రీతిలో సమాధానం చెప్పినట్లుగాను అవుతుంది అని అమ్మవారు అయితే ఒక మంచి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్, అందిస్తూ ఉన్నారు. అమ్మవారు మనకు చెప్పిన సందేశంలోని సత్యం ఏమిటో ఒక చిన్న కథ రూపంలోనే అమ్మవారు మనతో చెప్పబోతున్నారండి. ఎందుకంటే కనుక చాలామంది కూడా చాలా నిరుత్సాహంతో ఉన్నారండి. నేను ఏ పని చేయలేను, నేను ఎందుకు పనికిరాను, నువ్వు చూసి నా చేతగానితనాన్ని చూసి నన్ను తోటి వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు, నా అయిన వాళ్ళే నన్ను నవ్వుతున్నారు, నా చుట్టుపక్కల వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు నవ్వుతున్నారు అని మనమే ఒకలాగా ఆలోచించుకుని మనం చేతగాని వాళ్ళమని మనంతట మనమే అనేసుకుని ఇంకా కూడా కృంగిపోతూ ఉన్నాము, నిరుత్సాహపడిపోతూ ఉన్నాము, ఏ పని కూడా చేయడానికి ముందడుగు వేయలేకపోతున్నాము. అలాంటి వాళ్ళందరికీ కూడా అమ్మవారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని ఈ సంక్రాంతి పండుగ రోజున తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అమ్మవారు ఒక్క 2 నిమిషాలు మాటలు విందామా అంటే ఉన్న నిరుత్సాహం అంతా ఎగిరిపోతుందండి. నేను ఏదో సాధించగలను అన్న ధైర్యం అయితే అమ్మవారు మనలో తప్పకుండా నింపుతారు ఫ్రెండ్స్. అలాగే నిన్ను అనుభవించిన వాళ్ళే నీ కాళ్ళు పట్టుకునేలాగా చేస్తాను అని అమ్మవారు మాట ఇచ్చారు. అదేంటో మరి తప్పకుండా చూడాల్సిందే. పూర్వం ఒక అందమైన పల్లెటూరు ఉండేదండి. ఆ ఊరు చుట్టూతా కూడా ఎత్తైన పెద్ద పెద్ద కొండలు, అరణ్యాలతో ఆ గ్రామం చాలా పచ్చగా పంట పొలాల మధ్య ఉండేది. ఆ గ్రామంలో చలమయ్య అనే రైతు ఉండేవాడు. చలమయ్య
అతని తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు చలమయ్యకు కొంత వయసు రాగానే అతని తల్లిదండ్రులు వారి బంధువులు అమ్మాయితోనే చలమయ్యకు ఘనంగా వివాహం చేశారు. ఒక పెంకుటిల్లు తప్ప మరి ఏ ఆస్తులు కూడా లేవు ఈ చలమయ్యకు. వివాహం జరిగిన తరువాత ఒకరి తర్వాత ఒకరు తల్లిదండ్రులు కాలం చేశారు. ఆ తరువాత ఇక అలా కొద్ది రోజులు గడిపిన తరువాత ఇక వీళ్ళు చలమయ్య అతని భార్యకి ఒక మగ పిల్లవాడు జన్మించాడు. ఆ పిల్లవాడికి మల్లేశం అని పేరు పెట్టి గారాబంగా పెంచుకుంటూ ఉన్నారు. మల్లేశం ఎప్పుడూ కూడా తల్లి ఒడిని వదిలిపెట్టేవాడు కాదు. అసలు తల్లి చెప్పందే ఏ పని చేసేవాడు కూడా కాదు. అట్లా ఉండేవాడు చలమయ్య. అప్పుడు ఆ కొడుకును చూసుకుని చాలా బాధపడి ఎంతగానో నువ్వు ఈ పిల్లవాడు నాకు దేనికి సహాయపడట్లేదు, ఏంటి ఇలాగా పిల్లలు లేక లేక పుట్టాడు అని చెప్పి చలమయ్య బాధపడుతూ ఉండేవాడు. తనంతట తానుగా కూడా ఆ పిల్లవాడు ఏ పని చేయని కొడుకును చూసి చలమయ్యకు లోపల ఎంతో బాధగా అనిపించేది. కొడుకును ఏమాత్రము కూడా ఉత్సాహం అనేదే లేదు. ఆ వయసులో ఉన్న పిల్లలకు ఉండవలసిన బుద్ధి తీరు ఉండేది కాదు. అలా బుద్ధిమాన్యంగా ఉన్న కొడుకును చూసుకుని చలమయ్య ఎంతగానో బాధపడిపోతూ ఉండేవాడు. కానీ చలమయ్య భార్యకు మాత్రం తన కొడుకు ప్రవర్తనతో మార్పు వస్తుంది అన్న నమ్మకంతో ఉండేది. చలమయ్య భార్య చెబితే తప్ప చలమయ్య కొడుకు మల్లేశం ఏ పని కూడా చేయలేకపోవడంతో ఇంకా ఎప్పుడు కూడా తల్లి వెనకాలే తిరుగుతూ ఉండటం. తనకి ఒక 10 వచ్చినా కూడా ఈ పని తనంతట తాను చేసుకోలేకపోవడం. అంటే తల్లి చెబితేనే కానీ అన్నం తినడు, నీళ్లు తాగాలన్నా, కూర్చోవాలన్నా, నిల్చోవాలి అన్నా ప్రతి ఒక్కటి తల్లి చెప్పాలి, తల్లి చెబితేనే ఏదైనా కానీ చేసేవాడు. అలా ఉన్న ఆ కొడుకుని చూసి ఈ చలమయ్యకు చాలా బాధ కలుగుతూ ఉండేది. అప్పుడు ఆమె మాత్రం చలమయ్య భార్య మాత్రం నా కొడుకు నా బిడ్డ బాగుపడతాడు, వాడికి తెలివితేటలు వస్తాయి అన్న పరిపూర్ణమైన నమ్మకంతో ఆమె ఉండేది. తన కొడుకు తప్పకుండా ఒకరోజు ప్రయోజకుడు అవుతాడు అని ఆమె గట్టిగా నమ్ముతూ ఉండేది. ఇలా ఉంటూ ఉండగా చలమయ్య జీవితంలో ఊహించని పెను ప్రమాదం ఒకటి జరిగింది. చలమయ్య భార్య అనారోగ్యంతో కన్ను మూసింది. అప్పటికే చలమయ్య కొడుకుతో విసిగిపోతూ ఉండడంతో పాటుగా భార్య కూడా చనిపోవడంతో చలమయ్య దుఃఖానికి అంతు లేకుండా పోయింది. కానీ చేయగలిగింది ఏమీ లేక ఆ పిల్లవాడితో తిప్పలు పడుతూ అతనే ఇంటి పని బయట పని అన్నీ చేసుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే అమాయకుడైనటువంటి ఆ పిల్లవాడిని చూసుకోవడానికి మరి ఎవరిని నియమించినా కానీ వాళ్ళు ఎవరు కూడా కొద్ది రోజుల కంటే ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. అదే కాక వాళ్ళ ఇంట్లో ఉండే దానికి అసలు ఒప్పుకునేవారు కూడా కాదు. దానికి తోడు చలమయ్య ఆర్థిక శక్తి కూడా అంత బాగా లేదు. కనుక కొడుకును కూడా తల్లి లేకపోవడంతో చలమయ్యే చూసుకుంటూ ఉండేవాడు. కానీ ఆ మల్లేశంకి మాత్రం చలమయ్య అంటే విపరీతమైన భయం పెరిగిపోయింది. తండ్రి ఏ పని చెప్పినా కూడా ఆ భయం వల్ల సరిగ్గా చేయలేకపోయేవాడు. దానివలన చలమయ్య ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉండేవాడు. పసివాడు అని కూడా చూడకుండా చెప్పిన పని సరిగ్గా చేయలేదు అని అతన్ని ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు. దానివలన కొడుకు మల్లేశానికి తండ్రి అంటే భయము. ఇక నేను ఏ పనికి పనికిరాను, ఏ పని నేను చేయలేను, నాకు ఏ పని చేత కాదు అని తన మనసులో తను గట్టిగా నిర్ణయం చేసేసుకుంటున్నాడు. ఇలా కాలం జరుగుతూ ఉన్నది. అప్పుడప్పుడు చలమయ్య కొడుతూనే ఉన్నాడు మల్లేశాన్ని. చాలా కోపం వచ్చేది తనపై. తనకి జాలి కలిగి ఎక్కడికైనా వెళ్ళి చనిపోవాలని కూడా అనిపించుకునేది. నిర్ణయించుకునేవాడు. కానీ ఆ ఊర్లో వారు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే చనిపోయారు అన్న మాట విన్నప్పుడు ఆ మల్లేశానికి ఆ ప్రాంతం ఏదో చూడాలి అని అనిపించేది. అంటే అలా చనిపోయే ప్రాంతం ఏదో ఎక్కడో ఉంటుందో అని చూడాలి అని అనిపించేది. అంటే అంత అమాయకుడు అన్నమాట. ఇక ఆఖరికి అతను తెలుసుకున్న విషయం ఏంటి అంటే కనుక ఆ ప్రాంతం ఆ ఊరు చివర ఉన్న ఒక పెద్ద చెరువు. చాలామంది ఆ చెరువులో పడి చనిపోతూ ఉండేవారు. అది అంత పెద్ద చెరువు కావడం చేత తన తండ్రి కొట్టినప్పుడల్లా, తన తండ్రి తనను బాగా తిట్టినప్పుడు మల్లేశం ఆ చెరువు దగ్గరకు వెళ్ళి అక్కడే కూర్చునేవాడు. అంటే కొంతమంది అక్కడ చనిపోవడం వల్ల ఇక్కడ చనిపోతాము, ఇది చనిపోయే ఒక స్థలము అన్నది అతనికి అర్థమైంది. ఇలా ఉండగా ఒకనాడు చలమయ్య బంధువులు చలమయ్య ఇంటికి వచ్చారు. వారు మల్లేష్ ప్రవర్తనకి చూశాక తమలో తామే నవ్వుకున్నారు.
పుట్టక ఒక బిడ్డ పుట్టాడు, కానీ చలమయ్యకు ఏమాత్రము ప్రయోజనం అనేది లేదు. చలమయ్య వాడికి ఎదురు పని చేయాల్సి వస్తుంది. ఇంత వయసు ఉన్నా కూడా పసిపిల్లవాడి వల్లే చలమయ్యకు ఉపయోగం లేకుండా చలమయ్యకు అన్ని అవమానాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత బుద్ధి లేనివాడు, తెలివి తక్కువ చవట, ఈ చలమయ్య చేసిన పాపం వల్లనే ఈ బిడ్డ పుట్టాడు అని వాళ్ళు తమ నోటికి వచ్చినట్లుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడి అలా వెళ్ళిపోయారు. ఆ మాటలు విన్న మల్లేశానికి తనపై తనకే జాలి కలిగింది, అసహ్యం కూడా కలిగింది. ఇంకా ఆ రోజు అనుకున్నాడు, ఇక నేను బ్రతకకూడదు అని నిర్ణయించుకున్న చలమయ్య కొడుకు మల్లేశం గబగబా పరుగులాంటి నడకతో ఆ చెరువు వద్దకు చేరుకున్నాడు. ఉన్నట్లుండి ఒక్కసారిగా చెరువులోకి దూకేశాడు. అయితే ఒక్కసారిగా చెరువులోకి దూకాడు కానీ మల్లేశం ఊపిరి బెగబెట్టి అడుగుకు చేరుకున్నాడు. అలా చేరుకున్నాడు. ఊపిరి బెగబెట్టి చెరువు అడుగుకు చేరుకున్న మల్లేశానికి ఆ చెరువు అడుగున కనిపించిన అందమైన దృశ్యాలు చాలా బాగా ఆహ్లాదంగా నచ్చాయి. ఇలా ఊపిరి బిగపెట్టడం ఆ చలమయ్య కొడుక్కి మల్లేశానికి చాలా సులువుగా అనిపించింది. ఒక్క మాట కూడా చెప్పకుండా అతని తండ్రి ప్రమేయం అనేదే లేకుండా ఎప్పుడు తనకు కావాలి అనిపిస్తే అప్పుడు తన మనసు బాగోలేదు అని అనిపించినప్పుడల్లా కూడా వచ్చి గవుక్కున చెరువులోకి దూకి తన మనసుకి నచ్చినంతసేపు అడుగునే ఉండిపోయేవాడు. ఇలా అతను చేస్తున్నాడు అన్న విషయం ఎవరికి తెలియదు. ఒక ఆటలాగా సంతోషంగా అనిపించేది ఈ మల్లేశానికి. ఎప్పుడు కూడా అలా సంతోషాన్ని కలిగించే పనిలాగా మారిపోయింది. ప్రతిరోజు మల్లేశానికి ఇదైతే ఇలా మల్లేశం తండ్రి అదుపు లేకుండా నీళ్లు అడుగున ఎంతసేపు అయినా సరే ఊపిరి బిగబెట్టి ఉండగలిగే ఈ విద్యను అద్భుతంగా నేర్చుకున్నాడు. ఇలా కాలం జరుగుతూ ఉండగా మల్లేష్కి పెళ్ళిడు రానే వచ్చింది. అప్పుడు అతనికి పెళ్లి చేయాలి అని చెప్పి చేస్తే ఇంట్లో ఆడతోడు ఉంటుందని ఆ పనులు చేసుకోలేక అవస్థలు పడుతున్న చలమయ్య మల్లేశానికి పెళ్లి చేయడం కోసం తమ ఊర్లో తనకు తెలిసిన వారందరికీ కూడా పిల్లని ఇవ్వమని అడుగుతూ ఉంటాడు. కానీ మల్లేశానికి పిల్లని ఇవ్వడానికి మల్లేశం తీరు తెన్ను తెలిసి ఏమాత్రం ఎవ్వరు కూడా అంగీకరించరు. అందుకు ఎవ్వరు కూడా ముందుకు రారు, ఒప్పుకోరు. అందుకని మల్లేశానికి పెళ్లి చేయడం కోసం పొరుగురు ఒక సంబంధం ఉందని తెలిసి ఆ సంబంధం చూసి రావాలని చలమయ్య వెళ్తాడు, నిర్ణయించుకుంటాడు. తన కొడుకైన మల్లేశాన్ని పిలిచి ఈ విధంగా చెప్తాడు, ఈ ఊర్లో నీ సంగతి తెలిసి, నీ అమాయకత్వం తెలిసి, నీ తెలివి తక్కువతనం తెలిసి నువ్వు ఎవరికి కూడా నచ్చటం లేదు. తమ పిల్లల్ని ఇవ్వటానికి ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. నేను ఎంత బ్రతిమలాడినా నీకు పెళ్లి చేసుకోవడానికి ఒక్క అమ్మాయి కూడా రావటం లేదు, అంగీకరించటం లేదు. పుణ్యాత్ముడు ఎవరో ఒక పక్క ఊరు అయినా నీకు పిల్లను ఇస్తాను అని ముందుకు వచ్చాడు కనుక రేపు నువ్వు నేను ఈ సంబంధం చూడడానికి వెళ్తున్నాం. అక్కడ నీ ప్రవర్తన ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, లేకపోతే ఇక నీకు ఈ జన్మలో పెళ్లి జరగదు. ఇది రాక వచ్చిన సంబంధం, దాన్ని పోగొట్టుకున్నావంటే ఇక పెళ్లి జరగదు నీకు అంటూ భయపెడతాడు. అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తాడు. వెళ్ళగానే చెప్పులు నువ్వు గుమ్మంలోనే విప్పు, ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళకి దండం పెట్టు, కుర్చీలో కూర్చో, వాళ్ళు ఏమి పెట్టినా కూడా తీసుకోవద్దు, నేను చెప్పందే నువ్వు అక్కడ ఏమి చెయ్యాలో అంటూ కొడుకుకి హెచ్చరిస్తాడు. ఆ తండ్రి అనుకున్నట్లుగానే మరుసటి రోజు చలమయ్య తన కొడుకుతో బండి మీద పక్క ఊరు వెళ్ళడానికి బయలుదేరతాడు. అప్పుడు మళ్ళీ చెప్పిందే చెప్తాడు. ఏమని చెప్పులు గుమ్మం ముందు వదలాలి, వాళ్ళకి దండం పెట్టాలి, నమస్కారం చేయాలి, తర్వాత వెళ్ళి కుర్చీలో కూర్చోవాలి, వాళ్ళు ఏది ఇచ్చినా కూడా తీసుకోవద్దు. ఇలా ఆ చలమయ్య చెప్పిందే మరీ చెప్పడం వల్ల ఇతను ఏం చేశాడు, ఈ మల్లేశం ఆ మాటలు తారుమారుగా అర్థం చేసుకుని అంటే తికమక పడిపోతాడనమాట. ఇక అక్కడికి వెళ్ళగానే గుమ్మం ముందు చెప్పులు విప్పాల్సిన చెప్పుల్ని తీసుకుని వెళ్ళి ఇంట్లోకి తీసుకెళ్తాడు. చెప్పుల్ని కుర్చీలో పెడతాడు. తను వచ్చి గుమ్మం ముందు కూర్చుంటాడు. ఇంకా అది చూసేసరికి ఆ పెళ్ళి కూతురు వాళ్ళ నాన్నకు పట్టరాని కోపంతో
ఊగిపోతాడు. మరి ఇంత అమాయకుడు, ఇంత చేతగాని చెమట ఇలాంటి వాడికి నా కూతుర్ని ఇస్తానా? అసలు నా కూతుర్ని ఇస్తానని నువ్వు ఎలా అనుకున్నావు అంటూ అంటూ కోపంతో ఊగిపోయాడు. ఇక ఆ పెళ్లి కూతురు కూడా అవమానిస్తుంది. ఇలాంటి వాడిని నేను పెళ్లి చేసుకుంటానా ఏంటి, ఈ జన్మకు కుదరదు అని ఇలాంటి కొడుకును అసలు నువ్వు ఎలా కన్నావు, ఎలా పెంచావు అని చలమైన అవమానించి పంపేస్తారు. ఇక ఆ పట్టరాని కోపంతో అక్కడ ఏమీ మాట్లాడలేని చలమయ్య ఇంటికి తీసుకువచ్చాడు. ఇంటికి తీసుకువచ్చి మల్లేశాన్ని చితకబాదేస్తాడు, కొడతాడు, తిడతాడు. నువ్వు నిజంగానే ఒక చేతగాని చవటవి, ఒక దద్దమ్మవి, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు బ్రతికుండడం కంటే చావడమే నయం. ఏదో నీకు పెళ్ళిడు వచ్చింది కదా, పెళ్లి చేద్దాం, ఈ ఇంట్లో దీపం పెట్టే ఒక స్త్రీ ఇంట్లోకి వస్తుంది, వంట వార్పు చేసి పెడుతుంది. నాకు ఇంటా బయట కూడా చాలా కష్టంగా ఉంది, ఈ పని నుంచి నేను కొంచెం తప్పుకోవచ్చు అని అనుకున్నాను. కానీ నువ్వు చేసిన నిర్వాకం వల్ల నువ్వు దాన్నంతా కూడా పాడు చేసేసావు. ఇక నీకు ఈ జన్మకు పెళ్లి జరగదు, నువ్వు నా ఇంట్లో ఉండకు అని చెప్పి కొట్టి బయట మెడపెట్టి బయటకు తోలేస్తాడు. తోసేస్తే ఇక నీకు పెళ్లి జరగాలంటే ఏ తలక మాసిన వాడో నీకు పిల్లనిస్తాడు, కానీ ఇక నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరు నీకు పిల్లని ఇవ్వరు అంటూ నాన్న మాటలు తిట్టి నానా మాటలు తిడతాడండి. చలమయ్య ఇంటి నుంచి బయటకు నెట్టేస్తాడు. ఆ మల్లేశానికి ఇక వాళ్ళ నాన్నతో చెప్పకుండా ఏడ్చుకుంటూ అలాగా బయలుదేరాడు. వెళ్తూ ఉన్నాడు. అంటే మా నాన్న అన్నాడు కదా, తలకమాసిన వాడే నీకు పిల్లనిస్తాడు అని. మరి అలా తలకమాసిన వాడు ఎక్కడున్నాడో, ఎవరో ఆ అమ్మాయి, ఆ తలకమాసిన వాడు ఎక్కడున్నాడో నేను వెతిక తలకమాసిన వాడి కూతుర్నే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ వెళ్తూ ఉన్నాడు. అలా 4 రోజులు గడిచిపోతాయి. ఎక్కడికి వెళ్ళాడో, ఎంత దూరం వెళ్ళాడో తెలియదు. ఒక పక్క చేతిలో చిల్లి డబ్బు ₹1 లేదు. అన్నం తిని 4 రోజులు అయింది. నీరసం వస్తుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇక ఆఖరికి ఒక ఊర్లో అలా వెళుతూ ఉంటే ఒక మందిరం కనిపించింది, ఒక గుడి కనిపించింది. అక్కడ చూస్తే అమ్మవారు గుడి అది. అక్కడ ఎవరో ప్రసాదం పంచి పెడుతూ ఉన్నారు. సరే, చాలా ఆకలి వేయడంతో వెళ్ళి ఆ ప్రసాదం తీసుకున్నాడు. ఆ ప్రసాదం తీసుకుని అమ్మవారి గుళ్ళో తీసుకుని ఇక తను తినేసరికి చాలా తృప్తిగా అనిపించింది. 4 రోజులుగా పస్తులు ఉన్నాడేమో, ఒక్కసారిగా తినేసరికి నిద్ర ముంచుకొచ్చింది. కళ్ళు మూతలు పడిపోతూ ఉన్నాయి. అది సాయంత్రం వేళ ఆ గుడికి వెళ్ళాడు. ఇక అక్కడే కాసేపు అమ్మవారి గుడిలో కూర్చున్నాడు. అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అతని వల్ల అవటం లేదు. ఒంట్లో పూర్తిగా శక్తి మొత్తం క్షీణించింది. ఇక కడుపు నిండా తిన్నాడేమో, నిద్ర ముంచుకొచ్చేసింది. సరే, అక్కడ ఒక చోట ఒక మూల పడుకుండిపోయాడు అమ్మవారి గుడిలోనే. ఇక అతన్ని గమనించేసరికి ఆ గుడి యాజమాన్యం వాళ్ళు తలుపులన్నీ మూసేసుకుని గమనించకుండా వెళ్ళిపోతారు. ఇక మల్లేశం లోపలే ఉండిపోయాడు. అలా ఉన్న అతనికి మెల్లిగా ఒక స్పర్శ తాకింది. ఆ స్పర్శ తాకి తన తలని ఎవరి తనలో ఒడిలోనో తీసుకుని తలను పడుకోబెట్టుకున్నట్టు, తల నిమిరినట్టు మెత్తటి స్పర్శ తనకి తగులుతోంది. అప్పుడు మల్లేశానికి అలా పడుకున్న తర్వాత అతన్ని అమ్మవారు చిరునవ్వుతో తన ఒడిలోకి తీసుకుని అలా మెత్తని స్పర్శ తగలగానే ఒక్కసారిగా మల్లేశం కళ్ళు తెరిచి చూస్తాడు. తన కన్న తల్లి రూపంలో అమ్మవారు చిరునవ్వుతో అలా కనిపిస్తూ ఉన్నది. అప్పుడు నిజంగా అమ్మా అమ్మా అని కూడా తెలియదు. ఎవరో ఒక అమ్మ పెద్దావిడ, ఎవరో ఒక పెద్దావిడ నన్ను ప్రేమగా పలకరిస్తుంది అని చెప్పి కళ్ళు తీసి చూసి ఆ చిరునవ్వుకి ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు. ఎవరమ్మా నువ్వు అని చెప్పి పలకరిస్తాడు. నేనా? నీకు తెలియదులే, నువ్వు నాకు తెలుసు. నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో నాకు తెలుసు, ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నావో కూడా తెలుసు. అన్నీ చూస్తూనే ఉన్నాను నాయనా అని చెప్పి అంటుంది ఆ మాత. ఆ మాట అనేసరికి అమ్మవారు ఈ మల్లేశానికి ఒక్కసారిగా ఏడుపు తన్నుకొస్తుంది. నిజంగా అమ్మ, నేనైతే మా నాన్న చేతిలో చాలా రోజు తిట్లు తింటున్నాను, దెబ్బలు తింటున్నాను. ఇంటి పక్కన వాళ్ళు, చుట్టాల వాళ్ళు, బంధువులు కూడా
ఎగతాళి చేస్తున్నారు. నన్ను అందరూ చాలా బాధలు పడుతూ ఉన్నానమ్మా, మా నాన్న చాలా కొడుతున్నాడు అని చెప్పి నాకు నిజానికి ఏ పని చేత కాదు, నేను ఏ పని చేయలేని దద్దమ్మను అయిపోయాను. నా బ్రతుకు ఎందుకు అమ్మా ఇలా ఉంది, నేను ఎప్పుడు కూడా ఇలా బ్రతకవలసిందేనా, నిజానికి నేను చచ్చిపోదామని బయలుదేరాను అమ్మా. కానీ మా నాన్న అన్నాడు కదా, నీకు ఏ తలకు మాసిన వాడు కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలి, ఇంకెవరు ఇవ్వరు అని. సరే ఆ తలక మాసిన వాడు చూద్దామని వెళ్తున్నాను అమ్మా అని చెప్పి అమాయకంగా అమ్మకతో చెప్తాడు. అమాయకంగా అలా చెప్పేసరికి అమ్మవారికి నవ్వు వస్తుంది. అలా చిరునవ్వుతో నవ్వుతూ, నాయనా అర్థమైంది, నీ పరిస్థితి అంతా కూడా నాకు అర్థమైంది బిడ్డ. నిన్ను చూసి ఎవరైతే నవ్వారో, నిన్ను చూసి ఎవరైతే ఎగతాళి చేశారో, నువ్వు చేతగాని వాడివని, పలికిమాలిన వాడివని నిన్ను ఎవరైతే చులకనగా చూసి నిన్ను చూసి నవ్వారో వాళ్లే రేపటి రోజున నీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అలా అని నేను చేస్తాను అని అమ్మ అక్కడ తన దగ్గర ఉన్న కుంకుమను తీసుకుని తను మల్లేశాని నుదుటిన పెద్ద బొట్టు పెట్టి తలను పట్టుకుని చక్కగా కన్న తల్లిలాగా నిమిరి అక్కడి నుంచి పంపిస్తుంది. అలా కొద్ది రోజులకు తనకు ఇంకా ఎంత ఏమవుతుంది అని అంటే మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు మల్లేశం. మళ్ళీ 4 రోజులు గడిచిన తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి వాళ్ళ నాన్న ఏడుస్తూ ఉంటాడు. అంటే ఇన్ని రోజులు కొట్టి తిట్టిన ఆ కొడుకు కనిపించకపోయేసరికి తండ్రి కదా తల్లడిల్లిపోతాడు. కొడుకు ఒక్కసారి రాగానే ఆ కొడుకు లేని లోటు తెలిసి వస్తుంది. గుండెలకు హత్తుకుని ఏడుస్తాడు. ఏడిస్తే అప్పుడు ఇతను ఈ మల్లేశం అంటే చాలా బాగా మాట్లాడడం, తెలివిగా మాట్లాడడం చూసి వాళ్ళ నాన్న ఆశ్చర్యపోతాడు. నాన్న, ఇంకా నేను బుద్ధిగా ఉంటాను, నువ్వు చెప్పినట్లే చేస్తాను, ఏదో ఒక పని పాట చేసుకుంటాను, నిన్నెప్పుడు కనిపెట్టుకుని ఉంటాను, మాట్లాడను, పిచ్చి పిచ్చిగా మాట్లాడును ఇలా అని అంటాడు. అప్పుడు ఆ తండ్రి ఆశ్చర్యపోతాడు. ఏమని అంటే, నా కొడుకేనా ఇలా మాట్లాడుతుంది, నా కొడుకు ఇంత తెలివిగా ఎలా మాట్లాడుతున్నాడు అని. ఇంకా కొన్ని రోజులకు అతను మంచిగా తెలివిగా ఉండి ఒక చిన్నగా ఏదో వ్యాపారం మొదలుపెట్టి తర్వాత బాగా దాన్ని ఇంప్రూవ్ చేసుకుని చాలా బాగా డబ్బు ఉన్నవాడు అయిపోతాడు. ఇక ఈ మల్లేశాన్ని ఎవరైతే అవమానించారో, ఎవరైతే పిల్లని ఇవ్వనని వెనక్కు వెళ్ళిపోయారో అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ వెతుక్కుంటూ వస్తారు. మనం తెలుసో తెలియకో మనం అమ్మవారి పాదాల వద్ద చేరితే కూడా, అంటే తన భక్తులు అవ్వకపోని కూడా వాళ్ళని వదిలేస్తారా అంటే అమ్మవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరు ఫ్రెండ్స్. కష్టము బాధ అన్నవాళ్ళు తన పాదాలను పట్టుకుంటే, తన పాదాల చెంతకు చేరితే ఎవరిని కూడా విడిచిపెట్టరు. అమ్మవారు నేను ఉన్నాను, నువ్వు భయపడకు అంటూ వెంటనే రక్షిస్తారు. బిడ్డా, నా మాటలు విన్న తరువాత నీకు ఏమి చేయాలో అర్థమైంది కదా. ఎప్పుడు నిరుత్సాహంతో ఉంటావు కదా. నేను చేతగాని దాన్ని, నాకు ఏ పని చేత కాదు, నేను ఏ పని చేయలేను, నన్ను చూసి అందరూ నవ్వుకున్నారు అని అడిగావు కదా. నీ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం చెప్పాను తల్లి. నా మాట విన్నాక నువ్వు ఏం చేయాలో, ఎలా నడుచుకోవాలో, నువ్వు ఏ దారిలో వెళ్ళాలో, ఎలాంటి ఆలోచనలు చేయాలో అన్నీ కూడా నీకు అర్థమయ్యే ఉంటాయి. నిన్ను చూసి వాళ్లకు నీ మంచి ఆలోచనలతో నువ్వు గనుక మళ్ళీ మంచి దారిలో వెళ్ళి నువ్వు నిలబడి విజయం సాధించి నీ విజయంతో వాళ్ళకు బుద్ధి చెప్పు, వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. అది ఎంత దూరంలో లేదు తల్లి, అతి తొందరలోనే నిన్ను అవమానించిన వాళ్ళు నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. ఇది అమ్మవారు నీకు ఇస్తున్న ఆశీర్వాదం. ఆ వెంట నీకు నీ తల్లి తోడుగా ఉంటుంది కూడా, నీకు ఉంటుంది అని అమ్మవారు అయితే ఈరోజు చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే మరలా రేపు అమ్మవారి సందేశంతో మరొక అత్యద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అప్పటిదాకా అందరూ చక్కగా సుఖ సంతోషాలతో ఈ సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని నేనైతే కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. మరి మరలా చక్కని సందేశంతో కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.